ఇదంతా స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్ ఉంది. సో అది మెయిన్ ఎంట్రన్స్. సో మేము ఎంట్రన్స్ ఇటు పక్క వచ్చేసాము. ఇదంతా కార్ పార్కింగు, ఈ ముందర బైక్ పార్కింగ్ ఉందన్నమాట. సో వెళ్దాం, లోపలికి కూడా అలో ఉంది. సో ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేసింది అనేటువంటిది ఇక్కడ మనకు నేమ్స్ రాశారు. 19/1/2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరెవరైతే గౌరవ అతిథులు ఎవరు, సభాధ్యక్షులు ఎవరు, విశిష్ట అతిథులు ఎవరు, ప్రత్యేక ఆహ్వానం పలికింది ఎవరు, ఈ లైటింగ్ తోటి మనకు సరిగ్గా కనపడడం లేదు. సో మనకి లోపలికి ఎంట్రన్స్ అయితే ఆహ్వానించలేదు, ఓన్లీ బయట వరకు. అంటే ఉదయం 10 నుంచి నైట్ 8:30 వరకు అన్నారు. 7:30 వరకు మాత్రమే లోపల పర్మిషను. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది ఒక్కొక్కటి చూద్దాం. సో విద్యావంతులకు గల సందేశం ఏంటి, విద్యావంతులకు ఏ విధంగా సందేశం ఇస్తున్నారు అనేటువంటిది. సో పేరెంట్స్, ఇది వచ్చేసి విద్యార్థులకు సంబంధించి, విద్యార్థులకు ఏ విధంగా అంబేద్కర్ బోధిస్తున్నారు అనేటువంటిది. నెక్స్ట్ రౌండ్ టేబుల్ సమావేశం, సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం. ఇది గో బ్యాక్, సైమన్ కమిషన్కి చెప్పేటువంటిది గో బ్యాక్ అనేటువంటిది. టాయిలెట్స్, అంబేద్కర్ సూక్తి సమీకరించు అనేటువంటిది. అంబేద్కర్ సూక్తి సమీకరించినటువంటి పిల్లలు కూడా ఎంత ఉందాతనంగా తీసుకుంటున్నటువంటి అంబేద్కర్ సూక్తిని కదిలించదు, ఏ విధంగా సూక్తిని కదిలిస్తున్నారు అనేటువంటిది. అదేవిధంగా అంబేద్కర్ సూక్తి చదివించు. విక్టిమ్ ఎడ్యుకేటెడ్, భీమ్ కోరేగావ్ వద్ద స్మారక స్తూపం దగ్గర ఉన్నటువంటిది లొకేషన్. సో మహాదేవ్ చెరువు పోరాటం కోసం, ఇది మరీ దారుణం, సినిమాలు అయితే బాగా చూపించారు మహాదేవ్ పోరాటం కోసం. ఈ మహాదేవ్ పోరాటం అనేటువంటిది దళితులందరినీ నీళ్లు తాగించకుండా చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి అచంచల పట్టుదల మరియు వ్యక్తిత్వం కలిగిన మనిషి. సో ఇది భారత రాజ్యాంగానికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. సో ఈ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటిది ఈ చంచలమైనటువంటి మనిషి కాకుండా అచంచలమైన వ్యక్తి, అంచెలంచెలుగా అచంచల పట్టుదల మరియు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో ఆయన PhD చేసినప్పుడు, అసామాన్య మేధావిగా ఉన్నప్పుడు. పిల్లలు చూడ ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో, వీళ్ళు ఆ స్థాయికి చేరాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ లండన్లో అత్యంత జ్ఞానతృష్ణ కలిగినటువంటిది, లండన్ సంబంధించి. సో కొలంబియా విశ్వవిద్యాలయం సంబంధించి. సో కొలంబియా తర్వాత ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో చేసినటువంటిది. తర్వాత పేదరికంతో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం ఏ విధంగా చేశాడు అంబేద్కర్. చదువుకున్న వాళ్ళు ఒక చోట అంటే అంబేద్కర్ సింగిల్గా ఉన్నాడు, ఇక్కడ సింగిల్గా ఉన్నాడు. కబీర్ పంథీ సాంప్రదాయంలో పెంపకం ఈ విధంగా ఉంది. బాల్యంలో అంబేద్కర్కి బోధించినటువంటి వ్యక్తులు. లాస్ట్ ఫైనల్గా భీమ్ జ్ఞానస్థలం, భీమ్ జ్ఞానస్థలం అనేటువంటిది. మదర్ ఫ్యామిలీ. ఇది బయట అవుట్ సైడ్ నుంచి ఇది బ్యాక్ సైడ్, ఇది లోపల ఎంట్రన్స్. సో ఇలా కనపడుతుంది.